చేసిందంట. మొత్తం పోలీసు రాజ్యం నడుస్తోంది. ఇందిరాగాంధీ అప్పుడు ఎలాగైతే ఎమర్జెన్సీని అమలు చేసిందో అంతకంటే దారుణంగా అమలవుతోందని. ఆ విషయం సకల శాఖలు చూసిన ఆయన మాట్లాడడం ఎందుకో కొంచెం రోతగా అనిపించలా? గ్యారంటీగా ఆయనకి ఎమర్జెన్సీ. బాబ్జీ గారు ఒక్క నిమిషం, సారీ, ఒక మంచి మెసేజ్ పెట్టారు. వయసు గురించి డిబేట్ జరుగుతా ఉంది సార్. జగన్మోహన్ రెడ్డికి కొబ్బరికాయ కొట్టాలంటే వంగి కొబ్బరికాయ కొట్టడానికి స్టాండ్ కావాలి. స్టాండ్ పెడితే గానీ కొబ్బరికాయ కొట్టలేడు. అతను వయసు గురించి మెసేజ్ పెట్టారు. వాస్తవమేగా. సారీ టు ఇంటరప్ట్. ఇప్పుడు సజ్జల గారికి మరి ఎమర్జెన్సీ లాగే కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు చుట్టూ రాష్ట్ర రాజకీయాలు కానీ అన్ని శాఖలు కానీ పరిపాలన కానీ ఆయన చుట్టూ తిరిగేది. అట్లాగే జగన్మోహన్ రెడ్డి గారికి ఎవ్రీడే తనకున్నటువంటి పరిపాలన తనకున్నది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఏమనిపిస్తుంది? అమ్మ ఎందుకో వెనకబడ్డది, చెల్లి ఎందుకో తిరగబడ్డది అనేది ఆయనకి అనిపిస్తుంది. ఈయనకి ఎలా ఉంటుంది? సజ్జల రామకృష్ణారెడ్డికి అంత ఎమర్జెన్సీ లాగా ఉంటుంది. ఎందుకు ఎమర్జెన్సీ? ఆయన గారు అంటే ఆయన అధికారంలో ఉన్నప్పుడు చేస్తున్నటువంటి కార్యక్రమాలు, సెటిల్మెంట్లు, పేమెంట్లు అన్ని ఆగిపోతాయి. ఏవి ఎక్కడికి కదలవు. ఆ పాత బకాయిలు అన్ని చెల్లించాలి. ఆ వచ్చిన వాళ్ళందరూ చుట్టూ చేరి అన్నాను అది చేస్తాను ఇది చేస్తాను, ఏం చేసావు, ఏమైంది, మా సంగతి తేల్చుంటే ఇది ఎమర్జెన్సీ లాగా ఉంటుంది. అంటే బయట తిరిగే పరిస్థితి వాళ్ళకి లేదు కాబట్టి, ఎవరికి ఏది సమాధానం చెప్పే పరిస్థితి కాదు కాబట్టి, ప్రభుత్వాన్ని వేలెత్తి చూపించలేరు కాబట్టి, వాళ్ళు చేసింది ఏంటో చెప్పుకోలేరు కాబట్టి ఎమర్జెన్సీ లాగా ఉంటుంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి, సజ్జల గారికి ఈ రకమైనటువంటి ఆలోచన, ఈ రకమైన దృక్పథం ఉండడంలో తప్పైతే నాకు అనిపించలేదు. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఇంకా ఏం మాట్లాడుతున్నా నేను చాలా బాధ వేస్తుందండి. మాజీ మంత్రుల ఇండి కూడా ఈ రకమైన భాష మాట్లాడడాన్ని ఎంత బాధ వేస్తుందండి. యువత ఏ రకమైనట్టుగా ఆలోచనలతో ఉంటారండి రాజకీయాల్లో. ఇప్పుడు కొత్త శాసనసభ్యులు వచ్చారు రాష్ట్రం అంతా. వీళ్ళు కంట్రోల్ చేయడం ఎంత కష్టం. అది తెలుగు కూటమి ప్రభుత్వం ఎంత కంట్రోల్గా వెళ్తా ఉంది. ఆ వెళ్తున్నప్పుడు ఏదో రప్చర్ క్రియేట్ చేసి ఏదో రకమైనటువంటి విద్వేషాలు రగిల్చడం అన్నది కరెక్ట్ కాదు. కానీ మరొకసారి వీళ్ళందరూ కూడా వైఎస్ఆర్ పార్టీ నాయకులు ఆలోచన చేయాలి. ఆలోచన చేసి కాస్త చేతనైతే వీళ్ళు శక్తి అంతా ఉపయోగించి శాసనసభకి వెళ్ళమనండి. అక్కడ చర్చ చేయమనండి, అక్కడ మాట్లాడమనండి, అక్కడ వీళ్ళ ఆలోచనలు ఏమని ప్రతిబింబమనండి. అది మానేసి అక్కడ దాగోని అక్కడికి వెళ్లకుండా, అక్కడ మాట్లాడకుండా రోడ్ల మీదకి వచ్చి తొళ్ళగొట్టి ఆయన వస్తున్నాడు, ఈయన వస్తున్నాడు, ఈయనేమోని పేరు నాని చెప్తున్నాడు, గుడివాడు నాని రెడీ అయిపోతున్నాడు, ఒక్కొక్కరినేమోని కడ్రాయి వేయించి పరిగెట్టిస్తాడు, ఆయనేమో రెడీ అయిపోతుంది. ఏంటిది? ఏం భాష ఇది? ఎవరి కోసం ఇదంతా? మీరు తొళ్ళగొట్టుకోవడాక కాదే. ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలి, ఇక్కడ పరిశ్రమలు రావాలి, ఉపాధి కావాలి, ప్రజలు హాయిగా బ్రతకాలి, రాజకీయాల్లో విద్యుత్ కావాలి, రాజకీయాల్లో వివేకం కావాలి, రాజకీయాల్లో ఈ పాటి సీనియారిటీ కూడా లేకపోతే ఇప్పుడు ఈరోజు మేము చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాం. అశోక్ గజపతిరాజుకి గవర్నర్ ఇస్తే నా కళ్ళతో నేను చూస్తున్న రాజకీయాలు అంటే నేను ఎంఆర్ కాలేజీలో చదువుకున్న దగ్గర నుంచి ఈ రోజు వరకు ఆయన మంత్రిగా, ఆయన ఏమని కేంద్ర మంత్రిగా, ఆయన ఏమని టీడీపీ పాలిటీ బ్యూరో సభ్యుడిగా, ఈ రోజు గవర్నర్గా మేము చూస్తున్న ఉత్తరాంధ్రలో ఒక వ్యక్తికి ఆ స్టేచర్ రాయించడమే ఎంత ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాం మేము. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వెళ్తే దేశం అంతా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా తెలుసు. చాలా మంది ముఖ్యమంత్రులు చేసి ఉండొచ్చు, దేశం అంతా తెలియదు కదా. ఆ రకమైనటువంటి ఒక వ్యక్తి తెలుగు జాతి నుంచి బయటకు వస్తే మీరు ఏ రకమైనటువంటి వంకలతో మాట్లాడతారు, ఏ రకమైనటువంటి ఆలోచనతో మాట్లాడతారు? వయసు ఎప్పుడు మీరు మాట్లాడారు. ఎవరు కూడా ఈరోజు ఈ రోజు ఉన్న మనిషి రేపు ఉంటారో తెలియదు, కానీ వాళ్ళ అనుభవం ఉంటుంది. ఈరోజు ఎంఎస్ స్వామినాథన్ కోసం చెప్పి కేంద్ర ప్రభుత్వం 100 రూపాయల నాణ్యం రిలీజ్ చేస్తుంది. ఎందుకు? ఆయన వ్యవసాయ రంగానికి ఒక కొత్త ఊపి తీసుకొచ్చినటువంటి వ్యక్తి. ఆయన 100వ జయంతి ఉత్సవాల దృష్ట్యా అది వయసు, అది అనుభవం, అది ప్రజాస్వామ్య వ్యవస్థకి గొడ్డలు పెట్టు. ఇది మానేసి మనం వ్యక్తిగత హననం, వ్యక్తిగత విమర్శలు, వ్యవస్థను నాశనం చేయడం ఎలా, వ్యవస్థను భ్రష్టు పట్టించడం ఎలాగా, రాజకీయాల్ని దరిద్రంగా మార్చడం ఎలాగా, రాజకీయాలను మహిళల్ని తిట్టడం ఎలాగా, ఇదే సంస్కృతి కాదు కదా. ఈ పందా నుంచి వైఎస్ఆర్సీపీ బయట పడకపోతే చాలా ప్రమాదం. మీడియాకి సంబంధించి కూడా బాబ్జీ గారు ఒక్క నిమిషం సార్, కోటేశ్వర గారు, మీడియాకి సంబంధించి కూడా ఈయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎలాగైతే మీడియా మీద దాడులు చేశాడో ఇప్పుడు కూడా అదే మార్పు లేదు.